ఇంపార్టెంట్ ఆర్టికల్, దీని గురించి మనం మాట్లాడుకోవాలి కాసేపు. వైద్యో నారాయణో హరి, పేదవాళ్లకు వైద్యం అందని ద్రాక్షయన. 100 మంది రోగులకు 10 మందే వైద్యులు. రాష్ట్రం సాధించుకున్నాక కూడా పేదవాళ్ళ బతుకులు మారవా? ఎన్నికల ముందు మాటలు ఎటుపోయినాయి? రోగులతో పాటు వైద్యులు ఇబ్బందులు పడాల్సిందేనా? నిమ్స్, గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీగా లేవు. ఉస్మానియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అత్యవసర చికిత్సలకు గేట్లు క్లోజ్ చేసిన పలు ఆసుపత్రులు. రోగం వస్తే చావే శరణ్యమా? ఉచిత వైద్యం దొరకదా? ఇకనైనా పాలకులు పేదోళ్ల వైద్యంపై దృష్టి పెట్టండి అని చెప్పి ఆదాబ్ హైదరాబాద్లో ఒక చక్కని ఆర్టికల్ వచ్చింది. ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న మొన్న కూడా మనం ఇప్పుడు డాక్టర్ల స్ట్రైక్ చేస్తా అన్నప్పుడు కానీ ఇలాంటి సందర్భాల్లో మనం దీని గురించి మాట్లాడుకున్నాము. అసలే ఇప్పుడు బయట పరిస్థితులు చూస్తుంటే విపరీతంగా ప్రతి ఇంట్లో ఒక ఫీవర్ ఉంది. ప్రతి ఇంట్లో నాకు తెలిసి తెలంగాణ వ్యాప్తంగా జ్వరం లేని ఇల్లు లేదు. ప్రతి ఇంట్లో జ్వరం ఉంది. సరే, అయితే జ్వరం ఇంత పరిస్థితుల్లో, ఇలాంటి గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు 100 మంది రోగులకు 10 మంది డాక్టర్లు ఉన్నారంటే అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిగా చెప్పుకోవాలి దీని గురించి నిజంగా. ఎందుకంటే కేవలం 100 మంది వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు 100 మంది వైద్యులు అంటే 100 మంది పేషెంట్లకు 10 మంది వైద్యులు ఉంటే అసలు చాలా దారుణం. ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఒకసారి చూద్దాము. వైద్యో నారాయణ హరి, పాలకుల నిర్లక్ష్యం, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల అలసత్వం, ప్రభుత్వ ఆసుపత్రులతో రోగులు నిత్యం నరకయాతన పడుతున్నారు. ఒక్క రోగులే నరకయాత్ర పడుతున్నారని అనుకోకండి. వీరితో పాటు జూనియర్ సీనియర్ డాక్టర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. 100 మంది రోగులకు 10 మందే వైద్యులు ఉండడంతో ఏ వైద్యం ఎవరికి చేస్తున్నామో అర్థం కాని పరిస్థితి వైద్యులలో నెలకొంది. ఇక రాజధానికి తలమానికంగా పాలకులు చెప్పుకుంటున్న నిమ్స్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రులలో రోగులకు సరిపడ బెడ్లు లేవని తెలుస్తోంది. టెస్టులు చేసే మిషన్లు పాతవి, చెప్పుకుంటే సిగ్గుపోతుంది, చెప్పకుంటే ప్రాణం పోతుంది అనే వెనుకటి సామెత మనోళ్లకు చక్కగా సరిపోతుంది. సాధారణంగా విష జ్వరాలతో అడ్మిట్ అవుతున్న రోగులతో పాటు ప్రమాదాల బారిన పడిన వారు పలు ఆసుపత్రులలో క్రిటికల్గా మారిన కేసులను నిమ్స్, గాంధీ, ఉస్మానియాలకు తరలించడంతో వారికి మెరుగైన వైద్యం అందించాలంటే ఇక్కడి వైద్యులు జంకుతున్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రులలో అందరికీ వైద్యం అందించే పరిస్థితులు లేవు. అలా అని క్రిటికల్గా వచ్చిన కేసులను తీసుకోలేమని చెప్పలేని పరిస్థితి. పైగా దురదృష్టవశాత్తు జరగరానిది జరిగితే రోగుల బంధువులు పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావని చెబుతున్నారు పలువురు వైద్యులు. ఇక్కడికి వచ్చే రోగులకు పూర్తిగా మెరుగైన వైద్యం అందించే లక్ష్యంగా పనిచేస్తుంటామని చెబుతున్న వైద్యులు జరగరాని సంఘటనలు జరిగినప్పుడు రోగుల తాలూకు బంధువుల చేష్టలు తట్టుకోలేకపోతున్నామని చెబుతున్నారు. పలు ప్రభుత్వ ఆసుపత్రులలో సిఫారసులతో అడ్మిషన్లు. పలు ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులకు సరిపడ వైద్యులు అందుబాటులో లేక వైద్యం అందక రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజు ఆసుపత్రులకు 300కు పైగానే ఓపీ పేషెంట్లు వస్తుంటారు. ఇక ప్రమాదాల బారిన పడిన కేసులను, క్రిటికల్ కేసులను కూడా ఇక్కడికి తీసుకురావడంతో వైద్యులు ఏం చేయలేక తలలు పట్టుకుంటున్నారు. ఇక వీటిలో పలు సిఫారసు లేఖలు రావడం కూడా గమనరావు. పలానా ఎమ్మెల్యే చెప్పాడనో, ఎంపీ చెప్పాడనో సిఫారసు లేఖలతో పలువురు అడ్మిషన్లు పొందితే సిఫారసు లేఖలు తెచ్చుకోలేని పలువురు సాధారణ రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల బాట పడుతున్నారు. నిజంగా ఇది ఎంత దారుణమైన అంశం అంటే, ఇప్పుడు నిమ్స్, గాంధీ ఇలాంటి హాస్పిటల్స్ లో కూడా అంటే ఒక ఎంపీయో ఒక ఎమ్మెల్యేనో ఎవరైనా రికమెండేషన్ లెటర్ ఇస్తేనే బెడ్ దొరికే పరిస్థితి ఏర్పడుతుందంటే ఇంకా సామాన్యులు పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా దారుణం. ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ లేకపోతే ఒక ఎగ్జామ్స్ కోసమో, ఒక కాలేజీలో సీట్ కోసమో, లేకపోతే ఇంకేదైనా దర్శనం కోసమో, లేకపోతే ఏదైనా జాబ్ కోసమో రికమెండేషన్ చేశారంటే మనం బాగుంది ఎప్పటి నుంచో వింటున్నాం. సరే, యాక్చువల్ గా జాబ్ కోసం కూడా రికమెండేషన్ చేయకూడదు, కానీ సరే కొంత మేరకు, ఎందుకంటే కొంతమంది ఆ రికమెండేషన్స్ వల్ల కొంతమంది మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి కొంత మేరకు దానివల్ల ఉపయోగం జరుగుతుంది. కానీ హాస్పిటల్ బెడ్స్ కోసం రికమెండేషన్సా? నిజంగా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామంటే, మన ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన అంశంగా చెప్పచ్చు. నిజంగా మనం గనక అందరికీ ఈ విషయం చెప్పదలుచుకున్నా, మీరు అంటే చాలామంది ఎన్జిఓలు ఉండొచ్చు, చాలామంది స్వచ్ఛంద సంస్థలు కానీ, మీరు స్వచ్ఛందంగా పనిచేసే చాలామంది ఒక్కసారి మీ జీవితంలో ఒక్క రోజు నిమ్స్కి కానీ గాంధీకి కానీ వెళ్ళండి. అక్కడ పరిస్థితులు చూడండి. అక్కడ ఎలా ఉన్నాయి, నిమ్స్లో ఎలా ఉంది, గాంధీలో ఎలా ఉంది, బెడ్స్ ఎలా ఉన్నాయి, నీట్నెస్ ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాల గురించి చూడండి. మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి.
ఆ తర్వాత మాట్లాడండి. అసలే ఇప్పుడు చూస్తే హైదరాబాద్లో ఎక్కడ చూసినా విపరీతమైన జ్వరాలు, రకరకాల వ్యాధులు రకరకాలు వస్తున్నాయి. ఇవి చాలు అన్నట్టు మనకి తొందరలో మంకీ పాక్స్ అనేది కూడా మన గడప ముందుంది, ఏ క్షణమైనా రావచ్చు. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో 100 మంది రోగులకు 10 మంది అంటే ఇక దాన్ని ఎలా వర్ణించాలి అనేది కూడా మాటలు రావట్లేదు. ఇక మనం ఇందాక మాడుకున్నాం పారిశుద్ధ్యం గురించి. నీలోఫర్ హాస్పిటల్లో అయితే అసలు అక్కడ మరీ దారుణంగా ఉందంట. కళ్ళ ముందు కనిపిస్తున్నా కనీసం అక్కడ చొక్క నీరు కూడా లేని పరిస్థితి. ఇక నీలోఫర్ ఆసుపత్రి గురించి చాలా క్లియర్గా రాశారు. ఎందుకంటే నీలోఫర్ అనేది చిన్నపిల్ల హాస్పిటల్. అక్కడ ఈ ఒక్క లైన్ చూడండి మీరు. ఇక మరుగుదొడ్లు అయితే ఎప్పుడు తెరిచి ఉండవు. రాష్ట్రంలో, నగరంలో జిల్లాల ఆసుపత్రుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నీలోఫర్ ఆసుపత్రి అనేది మనకి హైదరాబాద్లో ప్రధానంగా చూసుకుంటే చిన్నపిల్లలకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మేజర్ హాస్పిటల్. చిన్నపిల్లల హాస్పిటల్లోనే నీట్నెస్ లేకుండా బాత్రూమ్స్ క్లోజ్ చేసి ఉంచితే అప్పుడే డెలివరీ అయిన తల్లిలు, బాలింతలు ఇలాంటి వాళ్ళు వీళ్ళు వస్తే పిల్లల్ని వేసుకొని అక్కడ హాస్పిటల్లో గంటలు వెయిట్ చేసి కనీసం బాత్రూమ్స్ ఫెసిలిటీ కూడా అందించలేకపోతుందంటే, చిన్నపిల్లల్ని హాస్పిటల్కి తీసుకురావడం అంటే ఎక్కువ శాతము ఆడవాళ్ళ తీసుకొస్తారు. అంటే ఆడవాళ్లకు బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేకపోతున్నారంటే ఇక ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మన హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు పెద్ద పెద్ద ఫ్యూచర్ సిటీలు, స్మార్ట్ సిటీలు ఈ తర్వాత కడతారు. ముందు రూట్స్ చూడండి. మన హాస్పిటల్స్, మన ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ కళాశాలలు ఇవి ఎలా ఉన్నాయో చూడండి. సరే, ఇప్పుడు మనం ప్రభుత్వ హాస్పిటల్స్ గురించి మాట్లాడుకున్నామంటే మరి ఇంత దారుణమైన దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే మరి మన రాష్ట్రం అంత కడుపేదరికంలో ఉందా? గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ మనం గచ్చిబౌలిలో చూసుకుంటే 100 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాం మనం. తెలంగాణలో, హైదరాబాద్లో 150 ఫ్లోర్ల బిల్డింగ్లు కడుతున్నాం మనం. ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం బాత్రూమ్స్ నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నాం. ఆపరేషన్ థియేటర్ లో హెడ్ నర్సులు కూడా లేని పరిస్థితి ఉంది. సరే, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటూ గత ప్రభుత్వం హైదరాబాద్ లో 9 ఏళ్ల వ్యవధిలో 36 ఫ్లైఓవర్లు కానీ 10 అండర్ పాసులు కానీ ఇన్ని నిర్మించిన ప్రభుత్వం, ఇంత చేసిన ప్రభుత్వం, ప్రభుత్వ ఆసుపత్రులు సరే గత ప్రభుత్వం చేయలేదు, వాళ్ళని ఓడించాము, పంపించేశాము. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల్లో మీరు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, RRR అంటున్నారు, మెట్రోని ఎక్కడికో విస్తరిస్తా అంటున్నారు, ఇవన్నీ చేస్తా అంటున్నారు. మీకు ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు కనిపించట్లేదు? పేదోడికి వైద్యం హక్కు. పేదోడికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అనేది ఒక రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. ఆ హక్కుని పొందలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఎంత చేత కానీ ఎంత దుర్భర పరిస్థితులు ఉన్నారో మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే మేము నిన్న కూడా చెప్పాం, కొన్ని పదాలు మేము వాడాం మా ఛానల్లో. అన్పార్లమెంటరీ పదాలు, అసభ్యకర పదాలు మేము వాడాం కాబట్టి చాలా సున్నితంగా మేము విమర్శిస్తున్నాం. కానీ ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. సగటు తెలంగాణ జిల్లాల్లోకి వెళ్తే హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందంటే జిల్లాల పరిస్థితి ఏంటి, ఇంకా గ్రామాల్లో పరిస్థితి ఏంటి, ఇంకా అంటే ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే ఇక హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే లోపల మనం ఇంటి దగ్గర అవన్నీ రెడీ చేసుకోవాలి. గ్యారంటీ లేదు. శవయాత్రకి ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే అదే పరిస్థితి కనపడుతుంది. అతను ఇంటికి వస్తాడా రాడా అనేది నమ్మకం లేదు అసలు. ఎందుకంటే 10 మంది డాక్టర్ల 100 మందికి రీసెంట్ గా మనం కలకత్తా ఇష్యూ గురించి మాడుకుంటున్నాం కదా. సరే, అయితే ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా మనం మాడుకోవాలండి. ఇప్పుడు ఈ 10 మంది డాక్టర్లలో ఎంతమంది క్వాలిఫైడ్ ఉంటారు, ఎంత వాళ్ళు పనిచేస్తారు? పైగా అంటే ఇక్కడ డాక్టర్లను తప్పబడతానికి కూడా లేదు. పాపం 10 మందే ఉండి 100 మంది చూసేప్పటికీ వాళ్ళకి ఒక రకమైన విసుగు వస్తుంది. అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఏమైతుంది, ట్రీట్మెంట్ జరిగే టైంలో అంటే ఒక డాక్టర్ 10 మందిని చూసేటప్పుడు లాస్ట్ పర్సన్ కి లేట్ అవుతుంది. ఆ లాస్ట్ పర్సన్ ఏదైనా ఎమర్జెన్సీలో ఉంటే చనిపోతాడు, అంతే. అప్పుడు ఏమంటున్నారు, దాడి చేస్తున్నారు. ఇది మరి జరుగుతుంది. డాక్టర్లు తప్పు కాదు, ఇక్కడ ప్రభుత్వాలు తప్పు. రిక్రూట్మెంట్ మన తెలంగాణలో జాబులు కావాలి అని చెప్పి రోడ్ల మీద ఓయూలో కానీ, కాకతీయ యూనివర్సిటీలో కానీ, లేకపోతే మన గాంధీ మెడికల్ కాలేజ్లో కానీ ఎంతో మంది స్టూడెంట్లు ఖాళీగా ఉన్నారు. ఇందాక ఆయన చెప్పినట్టు దాదాపు 2500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంతమంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సులు కానీ, స్టాఫ్ నర్సులు కానీ, అటెండర్లు కానీ, లేకపోతే
ఇలా ఎంతోమంది వార్డులు కానీ కాంపౌండర్లు కానీ వార్డు కాంపౌండర్లు కానీ ఇలా కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అందులో మళ్ళీ ఖాళీగా ఉన్నాయి, అందులో సర్టిఫై అయిన వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, పుష్కలంగా ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. అవన్నా భర్తీ చేయండి మీరు. కనీసం చిన్నదండి, ఒక హాస్పిటల్లో బాత్రూమ్ మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు మనం చూస్తే మెట్రో స్టేషన్స్ లో ఎంత నీట్ గా బాత్రూమ్స్ ఉంటున్నాయి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వాటిల్లో ఎంత నీట్ గా ఉంటున్నాయి. అంటే వాటిని నిర్వహించే సామర్థ్యం ఉన్నప్పుడు మీకు ఎందుకు ఉండట్లేదు? నిజంగా నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తా ఉంటది. మనం కొన్ని మాల్స్ మల్టీప్లెక్స్ కొన్ని ఉంటాయి, మల్టీప్లెక్స్ లో బాత్రూమ్ చూస్తే మన బెడ్రూమ్ల కన్నా బాగుంటాయి బాత్రూములు, మన బెడ్రూముల కన్నా అక్కడ బాత్రూములు బాగుంటాయి. అంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉందేంటి, గవర్నమెంట్ వాళ్ళ దగ్గర లేనిదేంటి? నిజంగా ఈ విషయం గురించి మనం అంటే చంద్రబాబు గురించి ఇక్కడ నేను టాపిక్ తెస్తామని కాదు, మనం చూసుకుంటే గతంలో 2014-19 కాలంలో ఏపీలో ప్రధానంగా విజయవాడ ఇలాంటి చోట్ల బస్ స్టాండ్లలో నీట్గా ఉండేవి మెయింటెనెన్స్. అంటే తర్వాత ఆయన పోయిన తర్వాత అయిపోయినాయి అనుకోండి. ఇప్పుడు కూడా గత ప్రభుత్వం 9 ఏళ్ల కాలంలో చేయలేకపోయింది. మీకు 9 నెలలు అయింది. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది ఎందుకు? వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు చేత కాలేదు, మీరేదో మా జీవితాలు మారుస్తారని, మా జీవితాల్లో వెలుగు నింపుతారని కదా మిమ్మల్ని మేము తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి మినిమం చిన్న థింగ్, ఒక హాస్పిటల్లో 4 బాత్రూమ్స్ మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? మీరు వేసే పెద్ద మీరు ఇప్పుడు మన తెలంగాణ బడ్జెట్ ఎంత అండి? దాదాపుగా 1,00,000 కోట్ల బడ్జెట్లో వేసుకున్నాం మనం. 1,00,000 కోట్ల బడ్జెట్లో మీరు ప్రభుత్వ ఆసుపత్రికి 10 కోట్లు కేటాయించలేకపోయారా? ఒక్కొక్క ఆసుపత్రికి 10 కోట్లు కేటాయిస్తే అద్భుతంగా మన హాస్పిటల్స్ డెవలప్ చేయొచ్చు, ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా డెవలప్ చేయొచ్చు. అరే ఇన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టుకొని అంతెందుకండి? చిన్న ఎగ్జాంపుల్, గాంధీ ఉంది మనకి, ఉస్మానియా ఉంది మనకి, నిమ్స్ ఉంది. ఇన్ని హాస్పిటల్స్ పెట్టుకొని, ప్రభుత్వ హాస్పిటల్స్ ఇన్ని పెట్టుకొని ఈ రోజుకి గత ముఖ్యమంత్రి కేసీఆర్ కి చిన్న దెబ్బ తగలగానే యశోదగిపోతుండే. అంటే మీ ప్రభుత్వ ఆసుపత్రులపై మీకు నమ్మకం లేదా? ఇప్పుడు మీ ప్రభుత్వ ఆసుపత్రులు, మీరు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులు, ఇప్పుడు కేసీఆర్ కరోనా వచ్చినప్పుడు కానీ, లేకపోతే కేసీఆర్కి హెల్త్ ఇష్యూ అయినప్పుడు కానీ, ఆయనకి మన తొంటి వైద్యం జరిగినప్పుడు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ, ఆయనకి ఆరోగ్యం బాగోనప్పుడు కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు మీరంతా మీకు హెల్త్ బాగోనప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ పరిస్థితులు ఎందుకు మెరుగుపడవు? అరే ముఖ్యమంత్రి వస్తున్నాడు, మన హాస్పిటల్ నీట్గా ఉంచాలి, లేకపోతే పలానా ఎమ్మెల్యే వస్తున్నాడు, హాస్పిటల్ నీట్గా ఉంచాలని చెప్పి కనీసం మీ వల్ల హాస్పిటల్స్కి మంచి రోజులు వస్తాయి కదా. ప్రభుత్వ ఆసుపత్రులకి నాయనా ఎమ్మెల్యేలారా, ప్రజాప్రతినిధులారా, ముఖ్యమంత్రులు గారు, మీకు ఆరోగ్యం బాగోనప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళే బదులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడుగంటిపోతున్నా కాదు, దౌర్భాగ్యమైన దారుణమైన పరిస్థితులు కనీసం మీరన్నా మార్చండి. మీరు రెగ్యులర్గా, అంటే ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఎంపీకి కుటుంబాలు ఉంటాయి, ముఖ్యమంత్రి కుటుంబం ఉంటుంది. మీకు ఏమైనా జరిగినప్పుడు మీరు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే బదులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. అక్కడ అడగండి, ప్రశ్నించండి, ఇక్కడ ఎందుకు ఉంది ఇలా, ఇదేంటి అదేంటి అని మీరు ప్రశ్నించండి. మీకోసం అన్న హాస్పిటల్స్ మారుతాయి. వాటి వల్ల కనీసం మీరు డైరెక్ట్గా చేయకపోయినా ఇండైరెక్ట్గా అన్నా ఈ సహాయం చేయండి. ప్రజలు నిజంగా, అందులోనూ నిమ్స్ లాంటి చోట్ల మనం పొద్దున వెళ్ళి చూస్తే నిమ్స్ బయట కానీ కొన్ని వందల మంది రోడ్ల మీద పడుకొని కనపడతారు మనకి. తర్వాత నిజంగా వాళ్ళకి చేతులెత్తి మొక్కచ్చు కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కానీ, లేకపోతే కొంతమంది వ్యక్తులు కానీ నిమ్స్ దగ్గర, తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కానీ ఇలాంటి చోట రోజు మధ్యాహ్నం పూట ఫుడ్ డొనేషన్ జరుగుతూ ఉంటుంది. కొన్ని వందల నుంచి కొన్ని వేల మందికి ఫుడ్ డొనేషన్ జరుగుతూ ఉంటుంది. గాంధీ హాస్పిటల్ దగ్గర ఇవన్నీ ఎన్జిఓలు, ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వాలు లేవా? ప్రభుత్వాలకు చేత కాదా? ఇప్పుడు గత ప్రభుత్వం పెట్టిన 5 రూపాయల భోజనం ఆసుపత్రుల దగ్గర పెట్టండి, నిమ్స్ లో ఒకటి పెట్టండి, గాంధీ దగ్గర ఒకటి పెట్టండి. 5 రూపాయలు ఫ్రీ ఇవ్వచ్చు కదా, ఫ్రీ ఇవ్వచ్చు కదా. సరే మన ప్రభుత్వాలు పాపం పేదోళ్ళు కదా, ఎమర్జెన్సీ పర్పస్ కాదండి. ఇప్పుడు మన ప్రభుత్వాలు పేదోళ్ళు, ఎమ్మెల్యేలకి రుణమాఫీలు చేయాలా, ఎమ్మెల్యేలకు జీతాలు పెంచాలా? దేశంలో ఎక్కడ లేని జీతాలు మన ఎమ్మెల్యేలకు ఉన్నాయి, మన ఎంపీలకు ఉన్నాయి. సరే పాపం వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి రుణమాఫీలు చేయాలి, వాళ్ళకి పెద్ద పెద్ద ఎస్కాట్లు ఇవ్వాలి. అయ్యో మన 5 రూపాయలు ఫ్రీగా ఇవ్వలేరండి పాపం. మన ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి క్వార్టర్స్ ఇవ్వాలి, ప్రతి ఎమ్మెల్యేకి. మీకు విషయం తెలుసా? ప్రతి ఎమ్మెల్యేకి ఎంపీకి ఫోన్ బిల్లు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. ఫోన్ బిల్లు కూడా పాపం రీఛార్జీలు కూడా చేసుకోలేని పేద ప్రభుత్వాలు కదా మనకి, అంత ఫ్రీగా ఇవ్వలేరు. కానీ సరే మినిమం 5 రూపాయల కన్నా పెట్టచ్చు కదా. ఎందుకు పెడుతున్నారు, కొన్ని చోట్ల పెడుతున్నారు. కానీ
12 గంటలకు మొదలు పెడతారు, 1 గంట 2 లాస్ట్ అయిపోద్ది. 24 గంటలు రన్ చేయలేరా? చేయలేరు. ఇప్పుడు జిల్లాల నుంచి వస్తారు, గ్రామాల నుంచి వస్తారు, గాంధీకో నిమ్స్కో వస్తారు. వాళ్ళు రాత్రి ఎప్పుడో బయలుదేరతారు, పొద్దున 6ంటికి అక్కడికి వస్తారు. సరే వచ్చేప్పుడు వాళ్ళు ఏదో బాక్స్ లో తెచ్చుకుంటారు. మధ్యాహ్నం వాళ్ళ భోజనం పరిస్థితి ఏంటి? కరెక్ట్ గా 12 గంటల నుంచి 2 గంటల టైంలో వాళ్ళు వచ్చే, ఇప్పుడు వీళ్ళు ఒక హార్ట్ ప్రాబ్లమ్ తో కానీ లేకపోతే లివర్ ప్రాబ్లమ్ తో, కిడ్నీ ప్రాబ్లమ్ తో వస్తారు. ఆ టైంలో అక్కడ లైన్ లో ఉండకపోతే, మళ్ళీ హాస్పిటల్స్ లో లైన్ లో ఉండకపోతే ఆ డాక్టర్ చూడడు, వెళ్ళిపోతాడు. అందుకని చెప్పి వీళ్ళు అక్కడ హాస్పిటల్లో డాక్టర్ కోసం వెయిట్ చేయాలా, భోజనం కోసం వెయిట్ చేయాలా? సరే 24 గంటలు మీ వల్ల కాకపోతే 12 గంటలు మొదలుపెట్టి కనీసం 4 గంటల పెట్టండి భోజనం, సాయంత్రం పూట టిఫిన్ పెట్టండి 8 నుంచి 10 దాకా. ఇవి చేత కాదు మనకి ఫ్యూచర్ సిటీలు, మెట్రోలు ఇవన్నీ కావాలి. మీరు మెట్రోలు వేయండి, మీరు ఫ్యూచర్ సిటీలు కట్టండి, స్మార్ట్ సిటీలు కట్టండి, కాదంటలా. కానీ ప్రతి పేదవాడి హక్కు, ప్రతి మన భారతదేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి హక్కు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్యం. అది మనకి రాజ్యాంగం కల్పించిన బేసిక్ నీడ్స్ లో అదొకటి. ఆ ఉచిత వైద్యానికి ప్రజల్ని మీరు దూరం చేసేసి, అంటే ప్రభుత్వ ఆసుపత్రులని పక్కన పెట్టి మెల్లగా ప్రభుత్వ ఆసుపత్రులు తగ్గిపోతున్నాయి. అసలు గట్టిగా మాట్లాడితే ఉప్పల్లో, ఇప్పుడు మనం ఉంటున్న ఏరియా ఉప్పల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది ఎంతమందికి తెలుసు? సికింద్రాబాద్ పోవాల్సిందే. ఎంతమంది అంటే మనకి ప్రతి మండలంలో ప్రతి చోట చిన్న ఇవి ఉంటాయి కదండి, హెల్త్ క్లినిక్స్ ఇలాంటి గవర్నమెంట్ ఉంటాయి కదా, 100 పడకలే కానీ కనీసం 20 పడకలే కానీ ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో, ఎల్బీ పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది అని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు సరే సిటీ సెంటర్, నేను అమీర్పేట గురించి మాట్లాడుతున్నా, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, లేకపోతే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడున్నాయి అనేది ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు. అంటే మీరే ప్రభుత్వ ఆసుపత్రులను మెల్లగా దొక్కేసి, ఎందుకంటే చాలా మంది ప్రజాప్రతినిధులకి ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. చాలా మంది ప్రజాప్రతినిధులకి ఫండ్స్ వస్తాయి, వీళ్ళకి వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయి, లింక్స్ ఉంటాయి, ఇవన్నీ. కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రుల్ని పెంచి పోషించాలి. అసలు చాలా మంది డాక్టర్లకే బయట ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. వాటిపైన యాక్చువల్ గా గవర్నమెంట్ డాక్టర్ బయట ఎక్కడ పని చేయకూడదు అనేది రూల్. కానీ ఎంత మంది డాక్టర్లకు బయట క్లినిక్స్ లేవు? ఇక్కడ కాకుండా అక్కడే పనిచేస్తారు ఆయన. ప్రైవేట్ డ్యూటీలో ఎక్కువ ఉంటాడు ఆయన. ఇవన్నీ ఎవరికి పట్టవు. కానీ ట్యాక్స్ వసూలు చేస్తారు, అన్ని వసూలు చేస్తారు, ఇవి మాత్రం పట్టవు. ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుకుంటే ఒక చిన్న రాశారు, మేము కోరని పథకాలు కాదు దొరా, మేము కోరిన వైద్యం అందించి మా ప్రాణాలను కాపాడండి అంటూ నిరుపేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్న శాపాలను తొలగించమని వేడుకుంటున్నారు. నరక కూపాలుగా మారిన ప్రభుత్వ దశలు మార్చమని వేడుకుంటున్నారు. వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. వైద్యుడు దేవుడితో సమానమని పోల్చుతారు. ఎందుకంటే దేవుడు జీవం ఇస్తే వైద్యుడు ప్రాణం పోస్తాడు. అందుకే డాక్టర్లు కూడా దేవుడితో సమానం కాబట్టి వైద్యులను సరిపడా అందుబాటులో ఉంచి సకాలంలో వైద్యం అందేలా చూడాలని పేద ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా ఇది ఆదాబ్ హైదరాబాద్లో వచ్చిన ఇవాళ ఈ ఆర్టికల్ నిజంగా ఎంతోమంది, అది ఓన్లీ ఆదాబ్ హైదరాబాద్ ఆర్టికల్ కాదు, ఎంతోమంది ప్రజల్లో గుండెల్లో ఎంతోమంది బాధని ఈరోజు మేము ప్రభుత్వం దృష్టికి కానీ ప్రజల దృష్టికి కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా, ప్రతి చోట కూడా, ప్రతి ఊర్లో కూడా ఇదే సమస్య కొనసాగుతుంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం, వెళ్తే తిరిగి రారని భయం, డాక్టర్ ఉండడు, ఉన్నా సరిగా పట్టించుకోడు. ఇక్కడ మనం డాక్టర్లను కూడా అంటానికి లేదు పాపం. ఎందుకంటే 1000 మంది 100 మందికి 10 మంది డాక్టర్లే అంటే వాళ్ళకు కూడా హెక్టిక్ వచ్చేస్తుంది, వాళ్ళకు కూడా అలసట వస్తుంది. అంతమందిని చూడలేని పరిస్థితులు అయితే ఉంటాయి. సో ప్రభుత్వాలు కొంచెం ఫ్యూచర్ సిటీలు, స్మార్ట్ సిటీలు, మెట్రోలు, పెద్ద స్కై టవర్లు కాదు, కిందన్న మనుషులు కూడా కొంచెం చూడండి. మీ దృష్టి పైనే కాదు, కింద కూడా ఉన్నారు మధ్యతరగతి సామాన్యులు. మేము ఇంకా కిందే ఉన్నాం, కొంచెం మమ్మల్ని పట్టించుకోండి. మేము ఇంకా అంటే మీ స్థాయి పెరిగిపోయిందండి. మీరు ఇప్పుడు స్మార్ట్ సిటీలు, ఫ్యూచర్ సిటీకి వెళ్ళిపోయారు, కానీ మా స్థాయి ఇంకా ఇక్కడే ఉందండి. ప్రభుత్వం ఎప్పుడు ఉచిత పథకాలు ఇస్తుందా, లేకపోతే ప్రభుత్వ ఉచిత పథకాలు మనకు అందుతాయా లేదా, మనకు రుణమాఫీ అవుతుందా లేదా, లేకపోతే మనం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మనకు ట్రీట్మెంట్ అవుతుందా లేదా, మేము ఇంకా ఉచితాలు తీసుకునే దగ్గరే మా జీవిత ప్రమాణాలు ఆగిపోయినాయండి. మీ ప్రమాణాలు పెరిగిపోయినాయి, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, మీరు ఫ్లైట్లో తిరుగుతున్నారు. మాకు ఇంకా బస్సుల్లోనే, రైళ్లల్లో, నిన్న మనం మాట్లాడుకున్నాం రైళ్ల గురించి, ఆ రైళ్లల్లో ఈ ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరే మా జీవితం ఆగిపోయింది. మీ ప్రమాణాలు పెరిగాయి, మీ దృష్టి అంతా పైనే ఉంది. సరే అభివృద్ధి కావాలి, అక్కడ ఉద్యోగాలు వస్తాయి, మాకే ఉద్యోగాలు వస్తాయి, మేము కాదంటలేదు. కానీ అభివృద్ధిలో
మీరు శరవేగంగా వెళ్తున్న మీరు కొంచెం మాలాంటి పేద మధ్యతరగతి వాళ్ళు డిపెండ్ అయ్యే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ ఫెసిలిటీస్ మీద కూడా కొంచెం దృష్టి పెడితే బాగుంటుందని మా ఆదాబ్ న్యూస్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం.